వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బ్రహ్మరాణి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏమనుకుంటున్నారా, బెండకాయ పచ్చడి. సో అది ఎలా చేస్తున్నారు, దాంట్లో నేనేం నంచుకొని తిన్నానో అదంతా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. టుడే స్పెషల్ వీడియో అదేనండి, బెండకాయ పచ్చడి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోవచ్చు, నాలంటి వాళ్ళు. వెళ్ళేసేద్దాం బెండకాయ పచ్చడి దగ్గరికి. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే, బెండకాయ పచ్చడి కోసం పచ్చిమిరకాయలు ఫస్ట్ వేపేసుకుంటున్నా, ఫ్రై చేసేస్తున్నా. అంటే మగ్గ పెడతారు కదా, సో అలాగా. బెండకాయ పచ్చడి అంటే చాలా బాగుంటుంది కదండి, తిన్న వాళ్ళు ఎవరు ఉండరు కదా, చాలా టేస్టీగా ఉండిద్ది. దాన్ని నేను ఈరోజు ట్రై చేయబోతున్నా. వీటిని మనం ఇలా ఆయిల్ వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు నేను మా మమ్మీ గారు ఏం చేస్తున్నారో చూపిస్తా. అమ్మాయి కూరగాయలు ఇస్తుందండి, ఏమో లేకగా ఉంది, ఏమో ముదిరిపోయింది. వేస్ట్ చేస్తాం నేను, కానీ బెండకాయ పచ్చడి చేస్తాను. ముదిరిపోయిన బెండకాయ అంతా పచ్చడి చేస్తాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూరగాయలు తెచ్చుకుంటాము, ముదిరి ఏం తింటాము, ఆ ముదిరి పడేస్తారు కదా, పడేయకుండా పచ్చడి చేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఒకసారి చేసావు కదా, తిన్నా. అది నాకు ఏందో తెలియక మనకి ఏటి అవసరం ఉండేది, మనకు ఆదాయం అయినట్టు ఉండేది. ఇప్పుడు అయ్యో బెండకాయ తెచ్చుకున్నాను, మనం పెట్టుబడి అవ్వకుండా పచ్చడి చేసేసుకోవచ్చు, బాగుంది. ఒకసారి నువ్వు ఇది అనుకోలేదు, బెండకాయ పచ్చడి అని చేస్తే చాలా బాగుంది, తిన్నాను బాగా. ఏం పచ్చడి అని తిన్నాక అడిగాగా, చాలా బాగుంది బెండకాయ పచ్చడి. బెండకాయ పచ్చడి బాగుంటుంది. ఇది పచ్చడి అంటే అందరూ తెలిసిందే, నాలాగా తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా ఏదన్నా చేసుకోవాలని. సో నాలాగా ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలుసుకుంటారని. బెండకాయ పచ్చడి కొంచెం బాగా ఏగనియాలి, అప్పుడు బంక రాకుండా. వీడియో కొంచెం బ్లర్గా ఉంది అని ఏమనుకోకండి. మమ్మల్ని ఇప్పుడు దాకా ఆదరిస్తున్న వాళ్ళందరికీ నా తరపు నుంచి మాకు కృతజ్ఞతలండి, ధన్యవాదములు. ఇంకా ఇంకా సపోర్ట్ చేసి వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అవునమ్మా, చాలా రేటుగా ఉన్నాయి. ఇప్పుడే నేను ఇది తీసుకొచ్చాగా, క్యారెట్లు కిలో 50 అంట. నేను ఎందుకని దొండకాయ అడిగాను, ఇంకంతే రేట్లు పెరగవా అంటే పెరగవా అమ్మ, కొన్నాళ్ళ దాకా అన్నారు. తగ్గవమ్మా, మర్చిపోయా. ఏంటంటే రేట్లు తగ్గవా అన్న, తగ్గవమ్మ, ఇప్పుడల్లా పెరుగుతూనే ఉంటాయి అన్నారు. ఇంకెలా పెరిగినాయి. దొండకాయలను క్యారెట్లు వేసుకొచ్చా. సో ఇలాగా మొత్తం ఒకసారి వేసుకోకుండా వేడిగాడి తీసుకోవాలంటండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేపేసుకున్నాక బెండకాయలు వేసుకోవాలి. ఒక్కోసారి పచ్చిమిర్చి ఠోమని కడుపుతో చేసింది, జాగ్రత్తగా వేసుకోవాలి. పేరుతుంది అదిగోండి. ఇవైతే కట్ చేసుకున్న బెండకాయలు, ఇంగ్లీష్లో లేడీ ఫింగర్స్ అంటారు కదా, అవి వీటిని ఇలా ఇలా వేసేస్తాను. కట్ చేసిన ప్లేట్ పక్కన పెట్టేసి కొంచెం పసుపు వేయాలా. సో చిటికెడు పసుపు వేయాలంటండి. పసుపు, జీలకర్ర, జీరా ఇలా వేసి ఇలా 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 మిక్స్ చేసుకోవాలి. సో పచ్చళ్ళు అంటే మనకి ఉండాలి కదా ఏదైనా మంచింగ్. సో ఆ మంచింగ్ ఉండాలి కదా, మంచింగ్ మీన్స్ నంచుకోవడానికి ఉండాలి కదా. అది ఇప్పుడే చెప్పేస్తా ఎలా ఏం నంచుకుంటున్నాను తింటున్నాను అని. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం తిన్నానో మీకు తెలిసిద్ది, అప్పుడు పచ్చడితో ఏం తింటారో అని. నేనైతే సంథింగ్ స్పెషలే తింటున్నా. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలిసిద్ది నేనేం తింటున్నాను అనేది. ఓకే, మళ్ళీ ఇది మగ్గినాక చూపిస్తా. చింతపండు మగ్గిపోయింది. చింతపండు కొద్దిగా తీసుకుని వేసుకోవాలి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఏమంతేగా మధ్యలో వెళ్తున్నప్పుడే వేసుకోవాలి. మూత అసలు పెట్టకూడదు అంటండి, మూత పెడితే బంక్ వచ్చేసింది. ఫ్రై చేసుకుంటా ఉండాలి, అంటే అప్పుడు మగ్గుతూ బెల్లం కూర బెండకాయ కూరల్లో అయ్యిద్ది కదా. ఇలా అంతే ఫ్రై చేసుకుంటా ఉంటే ఏ ముక్కలు అటే ఉన్నాయి, ఫ్రై అయిపోయింది.
ఎంతైనా ఇంకా ముందు ఫ్రై అవ్వాల్సింది. కొద్దిగా అవ్వాలి, కాసేపు అవ్వాలా? 2 నిమిషాలు. బెండకాయ పచ్చడితో వేడి వేడి అన్నం వేసుకొని ఆయి పోసుకొని, అదేనండి నెయ్యి పోసుకొని, నేను ఇందా చెప్పా కదా నంచుకోవడానికని, అది వేసుకొని బెండకాయ పచ్చడి తింటే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఫైనల్గా అయితే బెండకాయ పచ్చడికి బెండకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో పచ్చడి కోసం ఇవన్నీ వేసుకొని వెల్లుల్లి జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం. రోట్లైనా నూరుకోవచ్చు, మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఓకే మాతాషి. పచ్చిమిర్చి లేడీస్ ఫింగర్, అలా పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, మీకేం తెలిసి చెప్పండి. లేడీస్ ఫింగర్ అని అంటే మన రుచి తగ్గట్టు ఉప్పు, తగినంత రుచికి సరిపడా కళ్ళు, రాక్ సాల్ట్, వీటిని మిక్స్ చేసేసుకొని దీంట్లో వేసుకోవడం. జీలకర్ర చిన్నపాయ మిక్సీ వేసుకున్నాం. వెల్లుల్లి జీరా పేస్ట్ కదండి. ఇలా మనం కచ్చాపచ్చాగా ఉన్నప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా జీరా అండ్ వెల్లుల్లి, దాన్ని యాడ్ చేసుకొని మిక్స్ వేసుకోవాలి. కచ్చాపచ్చాగా నూరుకోవాలి. రోడ్లో నూరుకున్న వాళ్ళు కచ్చాపచ్చాగా, మిక్సీ అయినా కచ్చాపచ్చాగానే మిక్సీ చేసుకోవాలి. అంతేనా? ఆమె రైట్? అంతే. ఎస్, ఆమె రైట్ అంటాను. ఇంకా బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చిన్న బౌల్లో లేదా బాక్స్లో స్టోర్ చేసేసుకుందాం. ఓకే. టేస్టీ టేస్టీ బెండకాయ పచ్చడి. సో వేడి వేడి అన్నం, బెండకాయ కూర అని చెప్పా కదా, బెండకాయ పచ్చడి తీసుకొని వేసుకొని, ఇదేమో గుడ్డి తాలింపండి. చెప్పాక నా ఫేవరెట్, ఇది కూడా అయిపోయింది నా ఫేవరెట్లో భాగం ఈ మధ్యన. సో చూడండి, ఇంకా నేనైతే తింటున్నా. వేడి వేడిగా పౌలుగా ఉంటుంది గుడ్డు కూడా. ఆహా, చాలా అంటే చాలా బాగుందండి. ఈ వేడన్నంలో పచ్చడి వేసుకొని అలా కోడిగుడ్డు వేసుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంది. మీరు కూడా ఒకసారి బెండకాయ పచ్చడి ట్రై చేసుకొని ఎలా ఉందో తిని నాకు కామెంట్లో చెప్పండి. బెండకాయలు తినడం అంటే చాలా తక్కువగా అండి. అమ్మలు అందరూ అంటారు బెండకాయ తింటే మ్యాథ్స్ వచ్చింది అంటారు కదా, కానీ మనం తినం కదా. ఇలా చేసి పెట్టుకొని తింటే తింటారు బాగానే. దానికి మ్యాథ్స్ వచ్చింది, ఇటు మనం ఇది ఎంజాయ్ చేస్తూ తినొచ్చు టేస్ట్ని. నేనైతే ఈ టేస్ట్ని, వెదర్ కూడా చాలా బాగుంది, ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తూ తింటానండి. మీరు కూడా ట్రై చేసుకొని, చాలా చక్కగా రుచికరంగా ఉంది. మీరు కూడా ట్రై చేసుకొని తినండి. ఇంకుంటానండి, ఈ రోజుకి ఇదే అండి వీడియో. మళ్ళీ మరి మంచి వీడియో నేను ముందుకు వస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. బాయ్, టేక్ కేర్.